మనం చూసుకునేది ఇది స్లాబ్ పైన కట్టింది టాయిలెట్. ఇవి ఏం చేసినారు, దీని మీద స్లాబ్ మొత్తం ఒకటేసారి వేసిన తర్వాత స్లాబ్ మీద పైపులు వేసేసుకొని దీనికి చుట్టుపక్కన గోడ కట్టుకొని దాని లోపల బరంతి వేసుకొని ఫిల్లింగ్ చేసుకొని దీని లోపల టైల్స్ వేసుకుంటారు. దానికి కంప్లీట్గా మూసేస్తారు, కవర్ చేసుకుంటారు. ఇది ఒక టైపు. ఇంకోటి వచ్చేసి టాయిలెట్స్లో సంకన్ టాయిలెట్స్ ఉంటాయి. అవి ఏం చేస్తారంటే స్లాబ్ లెవెల్కినే ఒక 1 ఫీట్ కింద, ఇది ఉంది కదా పైన ఉంది కదా, అది కింద ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏముంటుందంటే ఏమైనా లీకేజెస్ ఉంటే ఆ బాత్రూమ్ కిందనే లీకేజెస్ అవుతాయి. మొత్తానికి పైన కట్టి ఏమవుతుంది అంటే మొత్తానికి స్లాబ్ ఇక్కడెక్కడ స్లోప్ ఉంది స్లాబ్ అక్కడ వరకు వెళ్తుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్. మీరు ఫ్లాట్ కొన్నప్పుడు ఇది సంకన్ టాయిలెట్స్కి ప్రిఫర్ చేస్తే మీకు మీ బిల్డింగ్ ఎస్థెటిక్ లుక్స్కి చుట్టుపక్కన మీరు చూసినారు. ఈ బిల్డింగ్ అయితే చుట్టుపక్కన మొత్తం 4 సైడ్స్ మొత్తం ఎక్కడ చూస్తేనే పెయింట్ ఉడిగిపోయింది, బిల్డింగ్కి అప్పుడే వాల్యూ పోయింది. ఇట్లా దీనివల్ల అదే సంకన్ టాయిలెట్స్ ఉన్నట్టే ఉపయోగం ఏముంటుందంటే మీకు అక్కడే లీకేజ్ ఉండే ఏ ఫ్లాట్ బాత్రూమ్ కింద వాళ్ళే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్ కిందనో లీకేజ్ ఉంటే దానికి అక్కడే రెక్టిఫై అవుతుంది. అది ఒకటి అడ్వాంటేజ్ సంకన్ టాయిలెట్స్ ఎందుకు కట్టలేదు ఈ బిల్డరు నాకు అర్థం కాలేదు. చాలామంది పర్చేజర్స్ ఫ్లాట్ కొనేవాళ్ళు ఇది తెలవాలి మీ అందరినీ. ఫ్లాట్ కొన్నప్పుడు సంకన్ టాయిలెట్స్ ఉంటే మీకు ప్రాపర్టీ వాల్యూ కూడా మంచి ఉంటుంది. ఎక్కడక్కడికి లీకేజెస్ ఏమన్నా ఉంటే అది లోపల బాత్రూమ్ కిందనే ఉంటుంది, ఈ బాత్రూమ్ కిందనే ఉంటుంది. ఒకవేళ ఈ స్లాబ్ పైననే బాత్రూమ్ కట్టిస్తుండే ఏమవుతుంది, ఇది లీకేజెస్ హాల్కి పోతుంది, అక్కడ వచ్చేసి బయట గోడకి కనిపిస్తుంది. మీరు చూసినారు బయట బిల్డింగ్ ఎందుకు ఇట్లా నీళ్ళు కాడుతుందంటే దీనివల్లనే. యాక్చువల్గా ఈ బాత్రూమ్స్ వల్లనే మొత్తం అయ్యేది పని. ఇవన్నీ మ్యాక్సిమం బాత్రూమ్స్ అంటే బాత్రూమ్స్లో టైల్స్ పెడతారు కదా, దాని జాయింట్స్ ఏమైనా పోయి ఉందంటే అది వస్తాయి. అది అట్లా కాకూడదు అంటే దీని గురించి ఏం చేయాలంటే మొత్తం పలగట్టేసి మొత్తం తీసేసి చుట్టుపక్కన వాటర్ ప్రూఫింగ్ చేయాలి. అది లైట్ వాటర్ ప్రూఫింగ్ చేసి మళ్ళా టైల్స్ వేసుకొని ఎపాక్సీ గ్రౌటింగ్ చేయాలి. ఎపాక్సీ గ్రౌటింగ్ చేస్తే అప్పుడు ఇది మీకు లీకేజెస్ ఏమి ఉండవు. అర్థమైందండి? 2 టైప్ ఆఫ్ లీకేజెస్. ఒకటి 2 టైప్ ఆఫ్ ఫ్లోరింగ్ ఉంటుంది. ఒకటి స్లాబ్ మీద కట్టుకుంటారు, ఒకటి వచ్చేసి ఇది స్లాబ్కి సంకన్ ఇస్తారు. అంటే ఒక 1 ఫీట్ డౌన్ అక్కడ వరకేనే ఫ్లోర్. మీకు ఈ స్టెప్ రాదు, అప్పుడు ఇంతనే స్టెప్ వస్తుంది, మన స్కర్టింగ్ స్టెప్ వస్తుంది. అది మనం సీనియర్ సిటిజన్స్కినో మన పిల్లల్లో ఎక్కడానికి చాలా ఈజీ. ఇది ఏమవుతుందంటే ఇక్కడ స్టెప్ పెట్టడం వల్ల పొరపాటున టైల్స్ మీద కాలు పెడితే జారి పడతారు. ఇది ఒకటి డిసడ్వాంటేజ్. ఇంత హైట్ పెట్టినాయి. ఎప్పుడైనా ఫ్లాట్లు మీరు పర్చేస్ చేస్తే ఇది అన్నీ గమనిస్తే మీకు తెలుస్తుంది. ఇది కొద్ది పాయింట్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఫ్లాట్ తీసుకుంటే మమ్మల్ని వచ్చి కలవచ్చు, లేకపోతే యూట్యూబ్లో చూసుకొని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో మీరు కట్టుకోవాలంటే ఇది పెట్టుకోకండి. సంకన్ స్లాబ్స్ గురించి చూడండి మీరు యూట్యూబ్లో, మీకు అప్పుడు అర్థమవుతుంది సంకన్ స్లాబ్ అంటే ఏంటి, సంకన్ టాయిలెట్ స్లాబ్ అంటే అర్థం ఏంటి, దాని ఉపయోగం ఉంటుంది. చాలా వరకు చాలామంది కట్టుకుంటారు, చేసుకుంటే మంచిది. ఎక్కడ లీకేజ్ ఉంటే అక్కడే వస్తాయి. దీనిపైన కట్టుకుంటే అక్కడ హాల్లో పోతుంది, అక్కడెక్కడ పోతుంది, మళ్ళీ బయట ఫ్లోరింగ్కి బీమ్కి అక్కడక్కడ కనపడుతుంది. ఇది జాగ్రత్త ఉండాలి మీరు. ఓకే అండి, చేయించుకోండి. ఇదైతే మనం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఏం చేయలేము. ఏమంటే దీనికి గ్రౌటింగ్ వేసుకుంటే మంచి ఉంటుంది, ఎపాక్సీ గ్రౌటింగ్. అది చాలా ఉపయోగం ఉంటుంది. అట్లా చేసుకోండి. అందరూ రెడీగా ఉంటే ఎపాక్సీ గ్రౌటింగ్ ఒకవేళ పిలుద్దాము, అన్ని బాత్రూమ్కి చేసుకుందాము, చాలా మంచి ఉంటుంది. అది చేసుకున్న తర్వాత మా బిల్డింగ్కి మనం పెయింట్ కూడా చేసుకోవచ్చు. ఇది ఆలోచన ఉన్నాయి. మనం మీటింగ్లో కూర్చున్నప్పుడు కూడా ఇది ప్రత్యేకంగా మీటింగ్లో కూర్చుంటే కూడా అన్ని ఓనర్స్ వచ్చేసి దీని మీద డిస్కస్ చేస్తే కూడా ఫస్ట్ మనం చేసుకోవాలి. మనం చేసుకున్న తర్వాత అరే భయ్ నేను చేసుకున్నా చూడండి, ఇది నా ఫ్లాట్ కింద ఏం కంప్లైంట్స్ లేవంటే వేరే వాళ్ళు కూడా అట్లనే చేసుకుంటే మంచిది. డబ్బుల గురించి చూస్తే మీ ప్రాపర్టీ వాల్యూ దిగిపోతుంది. దీనివల్ల ఏమైందంటే కింద ఉన్న ఫ్లాట్స్ది స్లాబ్స్ది అది చిలిం పడి కరోజన్ పడి రీబర్స్ ఖరాబ్ అవుతుంది, మళ్ళీ స్లాబ్ కింద పడిపోతుంది. అది జాగ్రత్తగా ఉండాలి మీరు.